ఎన్నో ఏళ్ల నాటి కల నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ చీకోటి ప్రవీణ్. ఎవరో గుర్తెలిన వ్యక్తులు కూడా ఈ బండరాయితో తల మీద మోది హత్య చేయడం జరిగింది. ఆ కేసులో కూడా విచారణ జరుగుతూ ఉన్నది. మీన్ టైంలో ఇది సెకండ్ అఫెన్స్ మన పెండేకల్ ఆర్ఎస్లోనే జరగడం జరిగింది. ఆ కేసులో కొంత మాకు కొన్ని ఆధారాలు దొరికినప్పటికీ దాంట్లో కొన్ని లింక్స్ కట్టుకోవడం వల్ల ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉంది. మన ఫర్దర్గా ఇది మన 6వ తారీఖు జరిగిన కేసులో ఈ పూజారి రామ్ అనేసి ఇతను మన ఎమ్మెల్సీ పోతుల సునీత గారి ఒక బ్రదర్ అవుతారు. అలాగే ఇతను ఎక్స్ దళ కమాండర్గా కూడా మన భవనాసి దళ కమాండర్ కూడా కర్నూలు జిల్లాలో పనిచేసి 1991లో సరెండర్ అయిపోయేసి ప్రజా జీవితం గడుపుతూ ఉన్నాడు. ఇతనికి మ్యారేజ్ కాలేదు. అదే కొంచెం ఇతను కూడా మత్స్యంతం లేకుండా పెండేకల్ ఆర్ఎస్లోని తిరుక్కుంటూ ఉండేవాడు. ఈ అఫెండర్ అనేవాడు ఈ మత్స్యంతం లేని వ్యక్తుల్ని టార్గెట్ చేసినాడు. దాంట్లో భాగంగానే ఈ 2 మర్డర్లు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా విచారణ వేగవంతం చేసి మా తుగ్గలి ఎస్ఐగా రామాంజనేయులు అయితేనేమి, అలాగే మన మల్లికార్జున, మన ఎస్ఐ మన సిఐ పత్తికొండ రూరల్ సిఐ గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అలాగే వాళ్ళ టీం మెంబర్స్ అందరూ, అలాగే సాంకేతిక ఆధారంగానే మేము కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. మాకు పబ్లిక్ నుంచి కూడా ఎక్కడ కానీ సరైన క్లూస్ లభ్యం కానప్పటికీ సాంకేతికంగా మనకు ఆ పెండేకల్ ఆర్ఎస్ గ్రామంలో ఉన్న ఒక 6-7 సీసీ కెమెరాలు ఉంటాయి. లాస్ట్ అఫెన్స్ జరిగినప్పుడు ఒకటి చూసాయిగా ఒక మూమెంట్ ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, కానీ అదంత క్లారిటీగా కనపడలేదు. దాని మీద ముందుకు పోయేదానికి సరైన ఆధారాలు దొరకలేదు మాకు. ఫర్దర్గా ఈ లేటెస్ట్గా జరిగిన దాంట్లో ఖచ్చితంగా కొంచెం దీనికి కొంచెం దగ్గరగా పోలికలు ఉండే ఒక వ్యక్తి కదలికలను మేము సీసీ ఫుటేజ్ ద్వారా సేకరించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్తే మనకు ఈ మారెల్ల గ్రామంలో అతను తిరుగుతుంటాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.